GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాసనసభలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2025-26 సంవత్సరానికి గాను 3,04,965 కోట్లతో బడ్జెట్ సమర్పణ. ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తొమ్మిది నెలలు రోదసీలో చిక్కుకుపోయి సురక్షితంగా భూమికి చేరుకున్న భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో ఇద్దరు వ్యోమగాములు. వీరి రాకపై స్పందించిన స్పేస్ ఎలాన్ మస్క్, ట్రంప్. ఈ ఏడు 10వ తరగతి ప్రశ్నపత్రంపై QR కోడ్తో పాటు సీరియల్ నంబర్ ముద్రణ. ప్రశ్నపత్రం ముందే బయటకు వస్తే గుర్తించేందుకు ఏర్పాటు. ఈ నెల 21 నుంచి పరీక్షలు. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతి. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కీలక నిర్ణయం. LRS ఫీజులో 25% రాయితీ. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని అధికారుల సూచన. డిచ్పల్లి శాఖ గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి. ఇంటర్ పరీక్షలు ముగియడంతో సొంతూళ్ల బాట పట్టిన విద్యార్థులు. నిజామాబాద్ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో విద్యార్థుల సందడి. నిజామాబాద్ నగరంలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేసిన సిపి సాయి చైతన్య. నగరంలోని దేవీ రోడ్, పులాంగ్, RR చౌరస్తా, బోధన్ బస్టాండ్, రైల్వే స్టేషన్, RTC బస్ స్టేషన్లలో తనిఖీలు. కామారెడ్డి జిల్లాలో పలువురు తహసీల్దార్ల బదిలీ. ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. తెలంగాణ బడ్జెట్పై స్పందించిన మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. కన్నీరు సినిమాలో నాగభూషణం డైలాగ్లా బడ్జెట్ ప్రసంగం సాగిందన్న వేముల. శాసనసభలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2025-26 ఏడాదికి 3,04,965 కోట్లతో బడ్జెట్ను సభకు సమర్పిస్తున్నట్లు చెప్పారు. రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు, మూలధన వ్యయం 36,504 కోట్లుగా పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి అధికారం కట్టబెట్టారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ పాలన సాగిస్తున్నామని, గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామన్నారు. కొందరు దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్నారని ప్రభుత్వ ప్రతిచర్యను నిందిస్తూ ఆరోపణలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం 2 పడక గదుల ఇల్లు ఇస్తామని ప్రజలకు నిరాశ మిగిల్చింది. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మెగా మాస్టర్ ప్లాన్ 2050 రూపొందించామన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 10 ఏళ్లలో $1 ట్రిలియన్ చేర్చడమే లక్ష్యంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు. చైనా +1 వ్యూహంతో రాష్ట్రాన్ని గ్లోబల్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి మండలంలో మహిళలతో రైస్ మిల్లులు, మినీ గోదాంలు ఏర్పాటు చేస్తామన్నారు. ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మహిళా రైస్ మిల్లుల్లో మిల్లింగ్ చేయిస్తామని, ఆ బియ్యాన్ని FCIకి సరఫరా చేసే బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తామన్నారు. మండల మహిళా సమాఖ్యల ద్వారా RTCకి అద్దెకు 600 బస్సులు కేటాయిస్తామన్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 3,79,751 రూపాయలు కాగా వృద్ధి రేటు 9.6%. దేశ తలసరి ఆదాయం 2,05,579 రూపాయలు కాగా వృద్ధి రేటు 8.8%. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం 1,74,172 రూపాయలు, అంటే 1.8% రెట్లు ఎక్కువగా ఉంది. ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున బలంగా వాదనలు వినిపించామన్నారు. ఏళ్లుగా వాయిదా పడుతున్న కేసులో బలమైన వాదనలతో అత్యున్నత న్యాయస్థానాన్ని మెప్పించామన్నారు. భాజపా ప్రభుత్వాలు ఉన్న చోట కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేయలేదు. ఎస్సీ వర్గాలకు నేను సీఎంగా ఉన్నప్పుడైనా న్యాయం చేయాలని బలంగా నమ్మానన్నారు. సమన్వయం చేసుకుంటూ శాసనసభలో అందరినీ కూడగట్టామని, బిల్లును ఎవరూ వ్యతిరేకించే సాహసం చేయలేదన్నారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా 15% రిజర్వేషన్లు కేటాయించామన్నారు. ఎస్సీలో గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కు 9%, గ్రూప్ 3కి 5% రిజర్వేషన్లు కల్పించామన్నారు. అతి తక్కువ జనాభా కలిగి అభివృద్ధి ఫలాలు ఆశించిన వారిని గ్రూప్ 1లో ఉంచామన్నారు. ఎస్సీ వర్గీకరణ తీర్మానం పెట్టాలని 2014లో తెలంగాణ ఏర్పడ్డాక ఆ అసెంబ్లీలో చెప్పానని, దీనిపై కేంద్రానికి తీర్మానం పంపాలని కోరాం. తీర్మానం ప్రవేశపెడితే నాతో పాటు సండ్ర వెంకట్ వీరయ్య, సంపత్ను సభ నుంచి బహిష్కరించారు. మేం పెట్టిన తీర్మానాన్ని విధిలేని పరిస్థితుల్లో ఆనాడు సభ ఏకగ్రీవంగా ఆమోదించాల్సి వచ్చింది. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని ఏనాడు తీసుకెళ్లలేదు. మందకృష్ణతో ఎలాంటి విభేదాలు లేవు. వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయి. నాకంటే మోదీ, కిషన్ రెడ్డిని ఆయన ఎక్కువగా నమ్ముతున్నారు. భాజపా ప్రభుత్వాలు ఉన్న చోట ఎస్సీ వర్గీకరణ అమలు చేయలేదని రేవంత్ రెడ్డి అన్నారు. 59 ఉపకులాలను ఏ రకంగా వర్గీకరించాలి, రోస్టర్ విధానం ఎట్లా ఉండాలి ఏందని చాలా లోతు విశ్లేషించి 59 కులాలకైనా 199 పేజీల ఒక విశ్లేషణ మొత్తం ఇచ్చిండు. ఒక్కొక్క సామాజిక వర్గము ఇప్పటి వరకు ఒక డాక్టర్ కానీ, ఒక చిన్న గ్రాడ్యుయేట్ అయిన కానీ ఉన్నాయి, ఓ చిన్న డాక్టరో లేకపోతే ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం రాని వర్గాలు చాలా ఉన్నాయి. వాటి ఒక్కొక్కరిని విశ్లేషించుకుంటూ 199 పేజీల ఒక నివేదిక తయారు చేస్తూ ఈరోజు ఎస్సీ 15% రిజర్వేషన్లను గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కి 9%, గ్రూప్ 3కి 5%, ఏ గ్రూపులలో ఎవరెవరు ఉండాలనో కూడా విశ్లేషించాం. ఈరోజు మా సోదరులు మా లక్ష్మణ్ 9 అంటున్నాడు. 9 కాదు, పావు తక్కువ 10 మీకే ఇచ్చింది. ఎందుకంటే అతి తక్కువ జనాభా ఉన్న వాళ్ళు ఎన్నడూ ఏ అభివృద్ధి ఫలాలు ఆశించని వాళ్ళని గ్రూప్ 1లో పెట్టాం. తర్వాత మోడరేట్గా కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళని గ్రూప్ 2లో పెట్టుకున్నాం. సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ అంటే కొంచెం మెరుగైన ఫలితాలను సాధించుకున్న వాళ్ళని గ్రూప్ 3లో పెట్టుకున్నాం. నిజామాబాద్ సిపి సాయి చైతన్య మంగళవారం అర్ధరాత్రి నగరంలో తనిఖీలు చేపట్టారు. నగరంలోని ఎల్ఐసి చౌరస్తా, దేవీ రోడ్ చౌరస్తా, పులంగ్ చౌరస్తా, ఆర్ఆర్ చౌరస్తా, పెద్ద బజార్, నెహ్రూ పార్క్, హైమది బజార్, బోధన్ బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఆటో డ్రైవర్లతో మాట్లాడారు. వాహనాలకు సంబంధించిన ధృవపత్రాలను తనిఖీ చేశారు. పని లేకుండా అర్ధరాత్రి బయట తిరుగుతున్న యువతకు సిపి కౌన్సిలింగ్ ఇచ్చారు. రాత్రి వేళ నిఘా పెంచామని తెలిపారు. పోలీసుల నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం అమల్లో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించింది. ఎల్ఆర్ఎస్ ఫీజులోనూ 25% రాయితీ ఇవ్వనుంది. పైగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోనే నేరుగా క్రమబద్ధీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది. మార్చి 31లోగా ఈ రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకున్న వారికి ఎల్ఆర్ఎస్ ఫీజులో రాయితీ వర్తిస్తుంది. ఎల్ఆర్ఎస్ పథకం అమలు వేగవంతం చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. అనుమతి లేని లేఅవుట్ల, ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై గతంలో ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో వాటిని కొనుగోలు చేసిన వారికి 4 ఏళ్లుగా రిజిస్ట్రేషన్కు అవకాశం లేకుండా పోయింది. వీరందరికీ ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ ప్లాట్లకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉన్న వారితో పాటు లేఅవుట్ల విక్రయం కాకుండా పెద్ద సంఖ్యలో మిగిలిన ప్లాట్లకు కూడా క్రమబద్ధీకరణ పథకం అమలయ్యేలా వెసులుబాటు కల్పించింది. ఉదాహరణకు లేఅవుట్లో 10% ప్లాట్లు రిజిస్టర్ అయి మిగిలిన 90% ప్లాట్లు రిజిస్టర్ కాకుంటే ఎల్ఆర్ఎస్ కింద వాటి క్రమబద్ధీకరణతో పాటు రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పిస్తారు. ఇప్పటికే ప్లాట్లు కొనుగోలు చేసి విక్రయ దస్తావేజు కలిగిన వారంతా మార్చి 31లోగా స్పందిస్తే రుసుం రాయితీ లభిస్తుంది. పేదలు 4 ఏళ్లుగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎల్ఆర్ఎస్ అమల్లో పలు వెసులుబాట్లు కల్పిస్తున్నందున నిషేధిత జాబితాలోని భూముల్లో ఉన్న ప్లాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్దనే సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇక్కడ నిజామాబాద్ కార్పొరేషన్లో ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు 33,681 వచ్చినాయి. దానికి ఆల్రెడీ ఫీ ఇంటిమేషన్లు 25,000 చేంజ్ ఫీ ఇంటిమేషన్లు వెళ్ళిపోయినాయి. దానికి 31 మార్చి వరకు మనకు 25% రిబేట్ తోటి కట్టుకున్న వాళ్ళకు 25 రిబేట్ వస్తుంది. దాని ప్రకారం అందరు కట్టుకోవడానికి మేము హెల్ప్ లైన్లు పెట్టాను. దాదాపు ఒక 10 to 15 మెంబర్స్
అంతా ప్రాసెస్ చేస్తున్నారు వాళ్ళు హెల్ప్ చేయడానికి. సిటిజన్ లాగిన్లోనే పేమెంట్ అవుతుంది. అది క్లియర్ చేసి తొందరగా క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఎల్ఆర్ఎస్ వల్ల మీకు డాక్యుమెంట్ ఎప్పుడో తీసుకొని ఉంటారు, ఓ 15 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద తీసుకున్నారు కదా, వాళ్ళకి ఆ డాక్యుమెంట్ వాల్యూ మీదనే ఇప్పుడు 14% ఛార్జెస్, ఈ రెగ్యులేషన్ ఛార్జెస్ అన్నీ వస్తాయి. అదే మీరు బిల్డింగ్ పర్మిషన్ పోతే దాదాపు డబుల్ అవుతుంది. కాబట్టి దీన్ని ఇప్పుడు చేసుకోవడం మీకు బెనిఫిట్, రెగ్యులైజ్ అయినట్టు ఉంటుంది, అప్రూవల్ లెవెల్ కింద వచ్చేస్తుంటుంది. పొడిగించే ఛాన్సెస్ అయితే మాకు ఇప్పటివరకు ఏం రాలేదండి. కంపల్సరీ ఇప్పటివరకు చేసుకుంటేనే బెటర్. అది 1000 రూపీస్ కట్టిన వాటి అన్నీ ఇప్పుడు అవుతున్నాయండి. పాత ఏ పెండింగ్ ఉన్నాయనేది ఇంకా రాలేదు మనకు ఆప్షన్. ఇప్పుడు కట్టిన వాటికి అన్నీ ఇప్పుడు చేస్తున్నాం. అప్పుడు లేఅవుట్స్ కూడా అనాథరైజ్ లేఅవుట్స్ ఉంటే కూడా ఇప్పుడు కరెక్షన్ చేస్తున్నారు. దాదాపు సబ్ రిజిస్ట్రార్కి కూడా ఆప్షన్ ఇచ్చారు, డైరెక్ట్ సేల్ చేసుకుంటూ ఎల్ఆర్ఎస్ ఫీజు తీసుకొని ఆ లేఅవుట్స్ అన్నీ రెగ్యులైజ్ చేసుకోవచ్చు. 9 నెలలు రోదసీలో చిక్కుకుపోయిన భారత సంతతి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ సహా మరో 2 వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. వ్యోమగాముల రాకపై స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ నాకు కృతజ్ఞతలు తెలిపారు. ఐఎస్ఎస్లో చిక్కుకున్న వ్యోమగాములను భూమిపైకి తీసుకొచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని మస్క్ అనేకసార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే వారిని తిరిగి తీసుకురావాలని అధ్యక్షుడు ట్రంప్ స్పేస్ ఎక్స్ని కోరారని వెల్లడించారు. తాజాగా వారు తిరిగి రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యోమగాములను సురక్షితంగా తిరిగి తీసుకువచ్చిన స్పేస్ ఎక్స్, నాసా బృందాలకు మస్క్ అభినందనలు తెలిపారు. ఇక అధ్యక్షుడు ట్రంప్ వ్యోమగాములకు స్వాగతం పలికారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ వేదికగా వ్యోమగాముల ఫోటోలను ట్రంప్ పోస్ట్ చేశారు. ఇక వ్యోమగాముల రాకపై వైట్ హౌస్ స్పందించింది. ప్రామిస్ మేడ్, ప్రామిస్ కెప్ట్ అనే ఎక్స్ వేదికగా పేర్కొంది. అధ్యక్షుడు ట్రంప్ 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను సురక్షితంగా తిరిగి తీసుకొస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని వైట్ హౌస్ అందులో రాసుకొచ్చింది. ఈ సందర్భంగా ఎలాన్ మస్క్తో పాటు స్పేస్ ఎక్స్, నాసా బృందాలకు అభినందనలు తెలిపింది. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ సహా మరో 2 వ్యోమగాములు ఐఎస్ఎస్ నుంచి సుమారు 17 గంటల పాటు పయనించి బుధవారం తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు ఫ్లోరిడాలోని సముద్ర జలాల్లో సురక్షితంగా దిగారు. స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా పుడమికి తీసుకొచ్చింది. కేవలం 8 రోజుల యాత్రకు నిరుడు జూన్ 5న ఐఎస్ఎస్కు వెళ్లిన సునీత విల్మోర్ ఏకంగా 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చింది. 10వ తరగతి ప్రశ్నపత్రంపై ఈసారి క్యూఆర్ కోడ్తో పాటు ఒక సీరియల్ నంబర్ను ప్రతి పేజీ పైన ముద్రిస్తున్నారు. ఎక్కడైనా ప్రశ్నపత్రం ముందే బయటకు వస్తే వెంటనే గుర్తించడానికి ఇంటర్ తరహాలో ఈ ఏర్పాటు చేశారు. ఈ నెల 21 నుండి ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు మంగళవారం ఓ ప్రకటనలో వివరాలను వెల్లడించారు. హాల్ టికెట్లను ఆయా పాఠశాలలకు పంపామని, విద్యార్థులు వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. పరీక్షలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు హైదరాబాద్లోని ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, 0402323094 నంబర్కు ఫోన్ చేయవచ్చని వెల్లడించారు. పరీక్షలు ఉదయం 9:30 ప్రారంభమవుతాయని, అలాగే 5 నిమిషాల వరకు ఆలస్యమైన అంటే 9:35 వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారన్నారు. హైదరాబాద్, ఇతర నగర ప్రాంతాల్లోని వారు పరీక్షా కేంద్రం ఎక్కడుందో ముందు రోజే చూసుకోవాలని కృష్ణారావు సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో విద్యార్థులు తమ సొంతుళ్ల బాట పట్టారు. దీంతో నిజామాబాద్ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లలో విద్యార్థులతో సందడి నెలకొంది. నిన్నటి వరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు నేటితో ముగియడంతో బుధవారం మధ్యాహ్నం సొంతూళ్లకు బయలుదేరి వెళ్లారు. దీంతో నిజామాబాద్ నగరంలోని బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లలో విద్యార్థులతో కిక్కిరిసిపోయాయి. ఎటు చూసిన విద్యార్థులతో సందడి నెలకొంది. వేసవి సెలవులు ఆనందంగా గడిపేందుకు సొంతూళ్లకు వెళ్తున్నామని విద్యార్థులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ కులగణన బిల్లును ఆమోదం తెలిపిన సందర్భంగా కాంగ్రెస్ భవన్లో సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీలో బీసీ కులగణన బిల్లును ఆమోదం తెలిపి బీసీ రిజర్వేషన్ 42% పెంచిన సందర్భంగా కాంగ్రెస్ భవన్ వద్ద జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాజా నరేందర్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన సందర్భంలో బీసీ కులగణన చేసి బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కులగణన నిర్వహించి బీసీలకు రిజర్వేషన్ పెంచినందుకు రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు, మంత్రి పొన్నం ప్రభాకర్కు, రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే బీసీలకు న్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పక్షపాతి అన్నారు. ఈ సందర్భంగా శేఖర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో
బీసీ కులగణన చేసి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని రాహుల్ గాంధీ ఆలోచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీ కులగణన చేపట్టి నిన్న అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు పొన్నం ప్రభాకర్కు రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. దేశంలో కూడా బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని ప్రధాని మోదీ ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఫిషర్మెన్ చైర్మన్ శ్రీనివాస్, డీసీసీ డెలిగేట్ ప్రమోద్, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, బింగి మధు, సుధాన్, మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష, గాజుల సుజాత, అపర్ణ నరేందర్ గౌడ్, ఎన్ఎస్యుఐ నాయకులు చింటూ, ఆడే ప్రవీణ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు. కులగణన చేసి ఎవరికైతే ఏ కులానికైతే ఆధిక్యత ఉందో ఆ కులాలకి నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు చేయాలనే ఆలోచన రాహుల్ గాంధీ గారిది ఏదైతే ఉందో దానికి అనుగుణంగా నిన్నటి అసెంబ్లీ సమావేశంలో రేవంత్ రెడ్డి గారి సభానాయకుడిగా మరి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి బీసీ 42% రిజర్వేషన్ని మరి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించినందుకు మరి మొత్తం అసెంబ్లీకి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారికి, వారి మంత్రివర్గ సహచరులందరికీ, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక బీసీ నాయకుడిగా మరి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత వారే మహేష్ కుమార్ గౌడ్ గారు గతంలో ఎలక్షన్ల కంటే ముందు కామారెడ్డిలో ఏదైతే బీసీ డిక్లరేషన్ను మరి ఆ రోజు మేము అమలు చేస్తాం, తప్పకుండా మేము ముందుకు తీసుకెళ్తాం, బీసీల నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తామనే మాట చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. డిచ్పల్లి శాఖ గ్రంథాలయాన్ని గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి జిల్లాలోని డిచ్పల్లి శాఖ గ్రంథాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. గ్రంథాలయ నిర్వహణను పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న టాయిలెట్స్ పనులు పూర్తి చేయించి పాఠశాలకు టాయిలెట్ సౌకర్యం కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. గ్రామ పంచాయతీ వారి సహకారంతో గ్రంథాలయంలో నీటి సౌకర్యం కల్పించి టాయిలెట్స్ ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. గ్రంథాలయ నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తపరిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్ పూర్తిగా తెలంగాణ ప్రజలను వంచే విధంగా ఉందని అసెంబ్లీ సాక్షిగా బట్టి అబద్ధాల చిట్టా చదివారని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. 6 గ్యారంటీలు 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ వాటిని అమలు చేయలేమని చేతులెత్తేసినట్టే ఉందన్నారు. గంటన్నర పాటు బడ్జెట్ చదివిన ఆర్థిక మంత్రి వట్టి మాటలే చెప్పారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలతో ప్రతి వర్గాన్ని మభ్యపెడుతూ చేస్తున్న మోసం బడ్జెట్ స్పీచ్లో స్పష్టమైందన్నారు. మొత్తంగా రక్త కన్నీరు సినిమాలో నాగభూషణం డైలాగ్లా బడ్జెట్ ప్రసంగం సాగింది. మహాలక్ష్మి ద్వారా మహిళలకు 2500 రూపాయలు, ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం, చేయుత ద్వారా వృద్ధులకు, వితంతువులకు, బేడీ కార్మికులకు 2000 నుండి 4000 పెంపుపై, విద్యార్థినులకు ఉచిత స్కూటీ, నిరుద్యోగ భృతి 4000 ఈ బడ్జెట్లో ఊసే లేదన్నారు. కాంగ్రెస్ అంటేనే రైతులను దగా చేసే ప్రభుత్వమని మరోసారి నిరూపించుకుందన్నారు. సగం కూడా పూర్తి కాని రైతు మాఫీ పూర్తయిందని బడ్జెట్లో చదివి అన్నం పెట్టే రైతు నోట్లో మట్టి కొట్టిందన్నారు. వ్యవసాయ రైతు కూలీలు ఈ రాష్ట్రంలో సుమారు 1 కోటి మంది ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 12,000 కోట్లు కేటాయించాలని, కానీ 600 కోట్లతో సరిపుచ్చి రైతుల కూలీలను మోసం చేశారన్నారు. ఈ బడ్జెట్లో కౌలు రైతుకు భరోసా ప్రస్తావన లేదన్నారు. ఎగ్గొట్టిన రైతు భరోసా ఊసే లేదు. ఇది పూర్తిగా లోపభూయిష్టమైన బడ్జెట్ అని, ఇది కాంగ్రెస్ మార్క్ మోసపూరిత బడ్జెట్ అన్నారు. ఏ రంగం చూసుకున్నా సరైన కేటాయింపులు లేవు. ఆదాయం ఎలా సమకూర్చుకుంటారని రెవెన్యూ లోటు ఎంత స్పష్టంగా చెప్పలేకపోయారు. ఊహాలోకంలో విహరిస్తూ కేవలం తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్గానే ఉందన్నారు. ఈ బడ్జెట్ ఏ ఒక్క వర్గానికి మేలు చేసే విధంగా లేదన్నారు. R&B శాఖకు కేటాయించిన నిధులు ఎంతమాత్రం సరిపోవని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు నిధులు కేటాయింపు విస్మరించి యువ వికాసం పేరుతో కాంగ్రెస్ నాయకుల వికాసానికి మాత్రం 6,000 కోట్లు అప్పనంగా అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని, 6 గ్యారంటీలు అమలు, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, తాగునీరు, సాగునీటి రంగం, SC, ST, BC మైనార్టీలను విస్మరించిన బడ్జెట్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానన్నారు. అభివృద్ధి అంటే రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అని, పాలన అంటే సీఎం రేవంత్ రెడ్డి అని దర్పల్లి కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలోని సీతాయిపేటలో NREGS పథకం కింద 10 లక్షల సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి సీసీ రోడ్డు పనులను దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు ప్రారంభించారు. అభివృద్ధి అంటేనే మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి అని, దానికి ఉదాహరణ సీతాయిపేట గ్రామంలో 10 లక్షల సీసీ రోడ్డు. అభివృద్ధి అంటే విద్య, వైద్యం, రోడ్లు. గత ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందో మీకు తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిజామాబాద్ రూరల్ అభివృద్ధి కోసం 20 కోట్ల రూపాయల ఇంటర్నల్ సీసీ రోడ్డు నిర్మాణం, అందులో దర్పల్లికి 5 కోట్లతో అభివృద్ధి బీసీలకు పెంచుతామని ఎలక్షన్లో మాట ఇచ్చిన
ప్రకారం రాష్ట్రంలో బీసీల సర్వే నిర్వహించి 28% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ చేయాలని సభలో ఆమోదింపచేసి కేంద్ర గవర్నమెంట్కు పంపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీతాయిపేట్ మాజీ సర్పంచ్ విజయరాములు, జేసీబీసీను అబ్దుల్ హమీద్, సురేందర్ గౌడ్, ఉప సర్పంచ్ నిశాంత్, ఆషన్న, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు రమేష్, జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంక్యనాయక్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతున్నది, బీసీల కులగణన జరగాలి, వాళ్ళ జనాభా పరంగా వాళ్ళకు అన్నింటిలో సమాన అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఎన్నికల్లో వారు హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే దేశమంతా బీసీ కులగణన నిర్వహిస్తామని చెప్పేసి ఆయన కలిసి రాక పార్లమెంట్లో కాంగ్రెస్కు అధికారం రాక రాహుల్ గాంధీ గారు కులగణన ఏమి చేయలేకపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 21 నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు ఆర్మూర్ ఎంఈఓ రాజగంగారం తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని రామ్ మందిర్ పాఠశాలలో ఎస్ఎస్సీ పరీక్ష కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి రాజగంగారం మాట్లాడుతూ విద్యార్థులు పరీక్ష కంటే ఒకరోజు ముందే పరీక్ష కేంద్రానికి వచ్చి సెంటర్లలో రూమ్లను చూసుకోవాలని, అదేవిధంగా పరీక్ష రోజు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఆర్మూర్ మండలంలో 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వర్లు తదితరులు ఉన్నారు. ఈ విద్యా సంవత్సరం ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమై వచ్చే నెల 4వ తేదీ వరకు ముగియడం జరుగుతుంది. ఉదయం 9:30 నుంచి 12:30 వరకు పరీక్ష కొనసాగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా పరీక్ష సెంటర్ కి ఒకరోజు ముందుగానే చేరుకొని వారి యొక్క నంబర్ ఏ రూమ్ లో అలాట్ కాబడిందో ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. మా యొక్క రెవెన్యూ శాఖలో ఎవరు కూడా అధికారులు అక్రమ ఇసుకను పోషించడం లేదని ఎంఆర్ఓ విఠల్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎంఆర్ఓ విఠల్ రెవెన్యూ శాఖ అధికారులను భయాందోళనకు గురి చేస్తున్నారని, ఇసుక మాఫియా కోపర్గ గ్రామానికి అజీజ్పై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. మా యొక్క రెవెన్యూ శాఖలో ఎవరు కూడా అధికారులు అక్రమ ఇసుకను పోషించడం లేదని ఎంఆర్ఓ విఠల్ తెలిపారు. 9892 16 UB 9892 అనే ఏదైతే టిప్పర్ ఉందో ఈ టిప్పరు 10వ తారీఖు రోజు అనీసా నగర్ దగ్గర ఒక కాంపౌండ్ వాల్లో ఇసుక డంపు చేసి ఈ యొక్క టిప్పర్ను నింపుతుండగా మాకు వచ్చిన సమాచారం మేరకు నేను, మా అర్బన్ ఆర్ఐ వరుణ్ అండ్ మా అటెండర్ రాజేందర్ ముగ్గురం కలిసి వెళ్ళి నింపుకొని బయటకు వెళ్తుండగా దాన్ని రైడ్ చేసి పట్టుకొని మా ఆఫీస్లో పెట్టడమైంది. అయితే ఆ వెహికల్ ఎవరైతే అజీజ్, యాక్చువల్గా ఆ వెహికల్ అనేది ముజీబ్ పేరు మీద ఉంది. ఆ వెహికల్ ముజీబ్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే అజీజ్ ఉన్నాడో అతను ఒక వేబిల్ అనేది చూపించడం జరిగింది. ఆ వేబిల్ను పరిశీలించగా ఆ వేబిల్ 10వ తారీఖు 3వ నెల 2025 అని దాని మీద రాసింది ఉంది. బట్ దీని మీద కన్సర్న్డ్ తహసీల్దార్ సాలూరా తహసీల్దార్ గారిని ఈ వేబిల్ జెన్యూనిటీ విషయమై మేము లేఖ ద్వారా తహసీల్దార్ని కోరగా తహసీల్దార్ గారు అదేదైతే ఆ వేబిల్ ఉందో ఆ వేబిల్ అనేది 1వ తారీఖు 3వ నెల 2025 రోజు ఇవ్వడమైందని మాకు తన లేఖ ద్వారా చెప్పిండు. 13/3/2025 ఏదైతే ఉందో ఆ రోజు ఎలాంటి వేబిల్లు ఈ 9892 బండికి ఇవ్వలేడని చెప్పిండు. కాబట్టి ఆ తహసీల్దార్ సాలూరా గారు ఇచ్చిన జెన్యూనిటీ లెటర్ దాని ప్రకారము ఈరోజు ఆ యొక్క టిప్పర్ను అర్బన్ సిఐ సాబ్ వాళ్ళ దగ్గర పోలీస్ స్టేషన్లో అప్పగించడమైంది. అదేవిధంగా ఆర్మూర్ మండలంలోని చేపూరు గ్రామంతో పాటు ఆలూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఆర్మూర్ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, చేపూరు మాజీ సర్పంచ్ సాయన్న, ఆలూరు మండల అధ్యక్షులు ముక్కెర విజయులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీ కులగణనను చేసి బీసీ రిజర్వేషన్లు 42% పెంచడంతో పాటు ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ ప్రక్రియను సైతం ఆమోదించడం సాహసోపేతమైన నిర్ణయమన్నారు. ఇందుకు గాను కృషి చేసిన ఐసీసీ రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిలకు ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. వార్తల్లో ఇప్పుడొక చిన్న విరామం.
బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వ ప్రైవేట్ హాస్టళ్లు హోటళ్లలో ఆహార నాణ్యతపై తనిఖీలు ముమ్మరం చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కరీంనగర్ జిల్లాలోని ప్రైవేట్ ప్రభుత్వ హాస్టళ్లు హోటళ్లు ఆహారం తయారు చేసే కేంద్రాల్లో తనిఖీలు చేసి ఆహార నాణ్యత పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆహార నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆహార కల్తీ, నాసిరకమైన ఆహారం తయారు చేయడం పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో అనుబంధ శాఖల సమన్వయంతో కొన్ని బృందాలను నియమించుకోవాలని, వాటి ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. ముఖ్యంగా హోటళ్లు, ఐస్ పాయింట్లు, పండ్ల మార్కెట్లలో తనిఖీలు చేయాలన్నారు. ప్రభుత్వ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న ఆహార వస్తువులు, వంటకు వినియోగిస్తున్న సరుకులను పరిశీలించాలని సూచించారు. జిల్లాలో చిరుతిండి అమ్మకాలు సాగిస్తున్న చిన్న వ్యాపారుల వివరాలను సేకరించాలని, ఆహారం తయారు చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి వారికి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆహార సంబంధిత వ్యాపారం చేస్తున్న వారు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆహారం అమ్మకాలు సాగించే చోట పరిశుభ్రమైన త్రాగునీరు, నాణ్యమైన ఆహారం వినియోగదారులకు అందజేయాలన్నారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆహార తయారీ కేంద్రాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. హోటళ్లు, హాస్టళ్ల వంటగది, వాష్ ఏరియా శుభ్రంగా ఉంచాలని సూచించారు. వీధి అమ్మకందారులకు ఫుడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సునీత, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పచ్చల నడుకుడలో 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 10వ తరగతి బోధించే ఉపాధ్యాయులు వారి సంబంధిత సబ్జెక్టుల్లో మెలకువలను విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులు పరీక్షా సమయంలో ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా పరీక్షలను రాయాలని సూచించారు. ప్రతి సబ్జెక్టును ఇష్టపడి చదవాలని, కష్టంతో చదివితే ఈ సబ్జెక్టు కూడా రాదన్నారు. గెజెటెడ్ ప్రధానోపాధ్యాయులు జె రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక క్రమశిక్షణతో ఉండాలని, క్రమశిక్షణతో కూడిన చదువు ఉన్నత శిఖరాలకు చేర్చుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని సూచించారు. వేడుకోలు సమావేశంలో విద్యార్థుల నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు గెజెటెడ్ ప్రధానోపాధ్యాయులు జె రమేష్ కుమార్, పాఠశాల ఆర్గనైజింగ్ సెక్రటరీ గంగనర్సయ్య, వేడుకోలు సమావేశాన్ని నిర్వహించిన 9వ క్లాస్ టీచర్స్ గోపాల్, మదర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Discipline in your school life. If you are not disciplined in your school life, in future you are going to pay heavy price. నువ్వు ఒకవేళ ఈ పునాది, ఈ డిసిప్లిన్ ఎవరైతే లేడో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నువ్వు బాగా పశ్చాత్తాపడతావు, నువ్వు ఇదైపోతావు. ఎంత ఏమున్నా మన డిసిప్లిన్ అనేది మనం ఎక్కడో ఉంచుతుంది, పిల్లలు ఎక్కడో ఉంచుతుంది. ఆ డిసిప్లిన్ అనేది ఎట్లా వస్తుంది అంటే ప్రాపర్ స్పీకింగ్, మంచిగా మాట్లాడాలి, ఎదుటి వ్యక్తులు రెస్పెక్ట్ చేయాలి, ఇతరులను రెస్పెక్ట్ చేయాలి, తర్వాత ఇతరులను గౌరవించాలి, మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి, మనం మాట్లాడే పద్ధతి కూడా చాలా పొలైట్గా ఉండాలి. మోర్తాడ్ మండలం షెట్పల్లి గ్రామంలో శివాలయం వద్ద నూతన ధర్మశాల భవన నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కృషితో 13 లక్షల నిధులు మంజూరయ్యాయన్నారు. అలాగే సుంకెట్ గ్రామంలో యాదవ మల్లన్న దేవాలయం చుట్టూ సీసీ రోడ్డుకి భూమి పూజ చేశామన్నారు. ఇందుకు గాను 10 లక్షల ప్రత్యేక నిధులు మంజూరయ్యాయన్నారు. అభివృద్ధికి సహకరిస్తున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్కు ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు రంజిత్ తదితరులున్నారు. దివ్యాంగ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉంటే జీవితంలో అద్భుత ఫలితాలు సాధించవచ్చని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. సమగ్ర శిక్ష కామారెడ్డి జిల్లా మరియు భారతీయ దివ్యాంగుల పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ శిబిరాన్ని బుధవారం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ దివ్యాంగులను వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలన్నారు. ప్రభుత్వం దివ్యాంగులకు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 2014లో ఒక దివ్యాంగ విద్యార్థి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో టాపర్గా నిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జిల్లాలో గుర్తించబడిన 2007 మంది దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. భవిత కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్నటువంటి సహిత విద్యా కార్యకలాపాలను వివరించారు. ఈ సందర్భంగా దివ్యాంగ పిల్లలు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వీణా, జిల్లా సంక్షేమాధికారి ప్రమీల, అలింకో ప్రతినిధులు, జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్తలు నాగవేందర్, కృష్ణ చైతన్య, వేణుగోపాల్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీపతి, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్, సహిత విద్యా రిసోర్స్ పర్సన్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నేటితో ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఆర్మూర్ పట్టణంలో 7 పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు కొనసాగాయి. ఎటువంటి మాస్ కాపీయింగ్ జరగకుండా అధికారులు పూర్తి చర్యలు చేపట్టారు. నేటితో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తవడంతో విద్యార్థులు ఉత్సాహంగా ఇళ్లకు చేరుకున్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని సాహసోపేతమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు కాందే శ్రీనివాస్, బీసీసీఎల్ పట్టణాధ్యక్షుడు రమణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగగౌడ్, మైనార్టీ నాయకులు సలీంలు మాట్లాడుతూ రాహుల్ గాంధీ చిరకల వాంఛ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీల అభ్యున్నతి కోసం బీసీ రిజర్వేషన్ను 42% పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం అభినందనీయమని, రిజర్వేషన్ పెంపుదలతో బీసీలకు అన్ని రంగాల్లో మేలు చేకూరుతుందన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు గాను యావత్ బీసీ ప్రజల పక్షాన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మా రాహుల్ గాంధీ గారి ఒక ఆకాంక్ష కులగణన. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు శ్రీ రాహుల్ గాంధీ గారు కుల గణన గురించి ప్రస్తావించిండు. ఆయన ఆకాంక్షను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినటువంటి 5 నెలల్లోపే ఒక నిర్ణయం తీసుకొని కుల గణన చేపట్టడం జరిగింది. కుల గణన చేపట్టి విజయవంతంగా పూర్తి చేసి ఈ కుల గణన అనేది ఓన్లీ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు. దర్పల్లిలో సీసీ రోడ్డు నిర్మాణానికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్ భూమి పూజ చేశారు. దర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామంలో ముదిరాజ్ కళ్యాణ మండపం వద్దకు వెళ్లే రోడ్లో 10 లక్షల సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు. ముందుగా సీతాయిపేట్ గ్రామంలో ముదిరాజ్ కళ్యాణ వేదిక వద్దకు వెళ్లే దారిలో కొబ్బరికాయలు కొట్టి సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ పనుల కింద 10 లక్షల నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేసిందో మీకు అందరికీ తెలుసని, అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత రూరల్ నియోజకవర్గంలో 20 కోట్ల ఇంటర్నల్ సీసీ రోడ్డు పనులు, దర్పల్లికి 5 కోట్ల నిధులు పనులు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, మాజీ సర్పంచ్ లొక్కడి విజయరాములు, జేసీపీసీను అబ్దుల్ మజీద్, సురేందర్, గ్రామశాఖ అధ్యక్షుడు రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంక్య నాయక్, నిశాంత్ తదితరులు పాల్గొన్నారు. మన స్థానిక శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ గ్రామ పర్యటనకు వచ్చినప్పుడు ఈ గ్రామంలో మెజారిటీ సంఖ్య అయిన ముదిరాజ్ సోదరులంతా కలిసి ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించి వారు కోరారు. గతంలో మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మాకు కమ్యూనిటీ హాల్ ఇచ్చారు సార్, దాని తర్వాత మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు సంఘానికి. మరి సంఘం సొంత డబ్బులతో మేము నిర్మించుకున్నాం, కానీ కనీసం రోడ్ అయినా మాకు సీసీ రోడ్ కావాలా ఇప్పియమని చెప్పేసి ఆ రోజు ఎమ్మెల్యే గారిని మీరు అడిగారు. ఎస్సీ రిజర్వేషన్ కోసం అలుపెరుగని పోరాటం చేసి ఎట్టకేలకు వర్గీకరణ సాధించిన మహనీయుడు మందకృష్ణ మాదిగాని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మైలారం బాలు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అసెంబ్లీలో ఎస్సీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం రిజర్వేషన్ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మైలారం బాలు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం హర్షించదగ్గ విషయమని, ఎన్నో ఏండ్ల ఎస్సీ రిజర్వేషన్ కల సాకారమైందని, ఉద్యోగాలను రిజర్వేషన్ ప్రక్రియ ప్రకారమే భర్తీ చేయాలన్నారు. ఎస్సీ రిజర్వేషన్ కోసం అలుపెరుగని పోరాటం చేసిన వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగకు మాదిగ కులస్తులంతా ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా నియోజకవర్గ పట్టణ నాయకులు తదితరులు ఉన్నారు. ఒకటి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని స్వాతంత్రం సాధించినామని, రెండవది ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమం సాధించినాం. మూడవది కామారెడ్డి జిల్లాలో మరోసారి 15 మంది తహసీల్దార్ల బదిలీలు జరిగాయి. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 15 మంది తహసీల్దార్లను ట్రాన్స్ఫర్ చేస్తూ కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మంగళవారం మరోసారి ఉత్తర్వులు జారీ చేశారు. సురేష్ బిచ్కుంద నుంచి లింగంపేటకు, రేణుకా చౌహాన్ డోంగ్లీ నుండి గాంధారికి, హిమబిందు జుక్కల్ నుంచి పాల్వంచకు, వేణుగోపాల్ పిట్లం నుంచి బిచ్కుందకు, మహేందర్ కుమార్ ఎల్లారెడ్డి నుంచి జుక్కల్కు బదిలీ అయ్యారు. అలాగే రాజా నరేందర్ గౌడ్ లింగంపేట నుంచి పిట్లంకు, సతీష్ రెడ్డి గాంధారి నుంచి రాజంపేటకు, అనిల్ కుమార్ రాజంపేట నుంచి డోంగ్లీకి, సువర్ణ రామారెడ్డి నుంచి డిఏఓ సబ్ కలెక్టర్ బాన్స్వాడకు ట్రాన్స్ఫర్ అయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లాలో ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులు ఆశా వర్కర్లు రాష్ట్రంలో నిరవధిక సమ్మె చేశారు. సమ్మె సందర్భంగా హైదరాబాద్ కోటి కమిషనర్ ఆఫీస్ ముందు వేలాది మంది ఆశా వర్కర్లతో ధర్నా నిర్వహించారు. ధర్నా సందర్భంగా ఆనాటి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆశా యూనియన్ రాష్ట్ర కమిటీతో చర్చలు జరిపారు. కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. ధర్నా సందర్భంగా ఆనాటి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆశా యూనియన్ రాష్ట్ర కమిటీతో చర్చలు జరిపారు. కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారని తెలిపారు. ఇప్పటికైనా ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ప్రభుత్వం వెంటనే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, సుకన్య, రేణుక, చిన్న రేణుక, బాలమణి, రమా, లావణ్య, శోభా, నర్స, రేణుక తదితరులు పాల్గొన్నారు. ఆశాల పోరాటాలకు వికలాంగుల సంఘం జిల్లా కార్యదర్శి ఏశాల గంగాధర్ సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రజా సంక్షేమాన్ని తెలంగాణ బడ్జెట్ విస్మరించిందని, వ్యవసాయ రంగం పట్ల సవితి ప్రేమను చూపుతోందని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం నాడు సిరికొండ మండలంలోని గడుకుల్ గ్రామంలో జరిగిన సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ డివిజన్ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతూ 6 గ్యారంటీల హామీతో పాటు ప్రజాస్వామిక పరిరక్షణలో 6వ గ్యారంటీగా హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా పూర్తిగా అమలుకు నోచుకోలేదన్నారు. రైతు నాయకులపై తెలంగాణ ఉద్యమంలో రైతాంగం పోరాటాల సమయంలో పెట్టిన కేసులను ఇప్పటికీ కొట్టివేయలేదన్నారు. ఈ సమావేశంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవారం, సహాయ కార్యదర్శి రమేష్, పిఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి గోదావరి, పీడీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేందర్, సురేష్, పార్టీ జిల్లా డివిజన్ మండల నాయకులు సురేష్, ముత్తన్న, రాజేశ్వర్, కిషన్, ప్రకాష్, పరమేష్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25-26 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్ 3,04,965 కోట్ల రూపాయలతో గత సంవత్సరంతో పోలిస్తే 30,000 కోట్లు మాత్రమే సుమారుగా అందాజగా ఎక్కువ బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి 6 గ్యారంటీలు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేపై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సిరికొండ మండల కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. సిరికొండ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాకరం రవి మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిపై బీజేపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీజేపీ పార్టీ నాయకులు స్థాయిని మించి మాట్లాడడం సరికాదని, నిజామాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన వ్యక్తి అని, 3 సంవత్సరాలుగా ఎమ్మెల్సీ పదవిలో కొనసాగారని, ఆయన స్థానం ఎక్కడ, బీజేపీ నాయకుల స్థానం ఎక్కడ, మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి 14 నెలల్లో 300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశారని, అభివృద్ధి జరగలేదంటే ఇక్కడికి నా చర్చకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే అసెంబ్లీలో మాట్లాడడం దేశంలోనే తెలంగాణ మొదటి అడుగు వేసిందన్నారు. 18 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ఉంది అంటున్నారు. ఏ రాష్ట్రంలోనైనా ఎస్సీ వర్గీకరణ కొరకు బీజేపీ పాలిస్తున్న ప్రాంతాల్లో అసెంబ్లీలో చర్చించారని అన్నారు. ఈ కార్యక్రమంలో గొల్ల ఎర్రన్న, గాదారి నర్సారెడ్డి, చైర్మన్ గంగాధర్, సాయిరి నర్సయ్య, సంతోష్ నాయక్, గొల్ల జనార్దన్, ఏఎంసీ డైరెక్టర్ ముత్తన్న, మల్లేష్ యాదవ్, దిగంబర్, బంగ్లా సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారంలో ఉండి 3 సంవత్సరాల నుండి వదులుకున్నటువంటి వ్యక్తి, ఉద్యమం చేసినటువంటి వ్యక్తి, మరి ఆయన గురించి వేరే రకంగా మాట్లాడితే మరి అది మీకే వదిలేస్తున్నాం, కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకసారి ఎమ్మెల్యే గురించి చెప్పాలనుకుంటే చాలా చెప్పచ్చు, కానీ మరి ఆ విధంగా ఆయన ఒక ఇటుకబట్టిల ఎమ్మెల్యే ఆ విధంగా చెప్పేసి బీజేపీ వాళ్ళు వాళ్ళ స్థాయి మనిషి మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా ఈ తెలంగాణకు చేసినప్పుడు అభివృద్ధి లేదు. మరి గత మీరు కూడా రేపు మాపైతే 1 year కాలం అవుతుంది, 10 నెలల అవుతుంది. గతంలో కూడా మీరు 10 సంవత్సరాలు ఇప్పుడంటే మరి మేము చాలా చెప్తున్నాం. మీరు ఇప్పుడు మొన్న 8 మంది పార్లమెంట్ సభ్యులు మరి తెలంగాణకు ఏం తీసుకొచ్చారో మీరు ఒకసారి ఆలోచన చేయాలా. ఇలా బీజేపీ పార్టీ దక్షిణాది రాష్ట్రాలపైన మొత్తం చిన్న చూపు చూస్తుంది. ముఖ్యంగా తెలంగాణ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మనం ₹1 కట్టే ట్యాక్స్కు వాళ్ళు మనకు కేవలం 47 పైసలు మాత్రమే నిధులిస్తుంది. మరి అదే గుజరాత్ కావచ్చు, అదే బీహార్ కావచ్చు, అదే ఉత్తరప్రదేశ్ కావచ్చు, వాళ్ళు 7-8 రూపాయలు. ఖానాపూర్లోని భాగ్యనగర్ కాలనీలో సన్ రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కోర్వ రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది.
ఖానాపూర్లోని భాగ్యనగర్ కాలనీలో సన్ రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. 1వ డివిజన్ ఖానాపూర్ కోరవ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి డాక్టర్ రోస్లీ, కోఆర్డినేటర్ శ్రీనివాస్, శశికళ, పవన్ డాక్టర్లుగా వచ్చారు. ఈ కార్యక్రమానికి ఖానాపూర్ శ్రీనివాస్, నరేష్, బాలు, ప్రశాంత్, గంగాధర్, రమేష్, నర్సారెడ్డి, రాజలింగం, ఉషన్నరాజు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు ఆమోదించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి బీర్కూర్ మండల కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లోని నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం స్కీమ్ను ప్రారంభించారు. కావున తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి ఆదేశానుసారం బీర్కూర్ మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అలాగే నిన్న అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు ఆమోదించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ బీర్కూర్ మండల అధ్యక్షుడు పోగు పాండు, కృష్ణపూర్ గ్రామ అధ్యక్షుడు అయినాల సాయిలు, అన్నారం అధ్యక్షుడు సాయిలు, బరంగెడ్గి అధ్యక్షులు హన్మగొండ అనిల్, శ్రీనివాస్, బైరాపూర్ యూత్ ప్రెసిడెంట్ అజయ్, సంబాపూర్ బంగారు రవి, హనుమన్లు, రామచందర్, పీరయ్య, విఠల్, జగన్, సాజిద్, పీర్గొండ, సతీష్, రామ్దాస్, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు. యువ వికాసం స్కీమ్ను ప్రారంభించడం జరిగింది. అయితే ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్లో భాగంగా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల యువకులకు, నిరుద్యోగులకు 1 లక్ష నుండి 3 లక్షల రూపాయల వరకు సబ్సిడీ మీద రుణాలు ఇవ్వడం జరుగుతుంది. 1 లక్ష రూపాయలకు 80% సబ్సిడీ, 2 లక్షల రూపాయలకు 70% సబ్సిడీ, అలాగే 3 లక్షలు ఆ పైన తీసుకున్న రుణాలకు 60% సబ్సిడీని ఇవ్వడం జరుగుతుంది. లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎగ్జామ్స్ ప్యాడ్లను పంపిణీ చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వారి ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు, పెన్సిళ్లు, స్కేళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లయన్ లంక రవి, బోధన్ కెనరా బ్యాంక్ మేనేజర్ సునీల్ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ వారు చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ప్రెసిడెంట్ కేవి మోహన్, పాఠశాల హెడ్ మాస్టర్ రామ్ సింగ్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు శ్యామ్ సుందర్ పహాడే, పొట్టి సాగర్, ప్రశాంత్ గౌడ్, షామీర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. క్రితమే అది స్థాపించబడింది. కానీ చాలా నంబర్ ఆఫ్ యాక్టివిటీస్, చాలా మంది యాక్టివిటీస్ సార్ ఆ క్లబ్కు సంబంధించిన తర్వాత మా డిస్ట్రిక్ట్ ఒక మెయిన్ రోల్ పోషిస్తున్న మనంతా రవి గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి నేను చెప్పగానే రవి సార్ గారికి చెప్పగానే సార్తో మాట్లాడి వెంటనే నా కెనరా బ్యాంక్, బోధన్ కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్ గారు అయినటువంటి సునీల్ గారు ఇచ్చేయడం జరిగింది. వారికి ఇక్కడ ఉన్న అసదుద్దీన్ సార్ గారికి డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డొంకేశ్వరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిసెల భూమేష్ రెడ్డి మాట్లాడుతూ నిన్న శాసనసభలో చారిత్రాత్మక 3 బిల్లులు ఆమోదం పొందినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు పొన్నం ప్రభాకర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భరత్ రాజు, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సుమన్, బాపురావు, డీలర్ గంగాధర్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 3 బిల్లులు దిగ్విజయంగా బిల్లులు పాస్ కావడం జరిగింది. 42% బీసీలకు రిజర్వేషన్లు, అలాగే వాళ్ళకు ఉద్యోగాలు కావచ్చు, భవిష్యత్తులో రాజకీయంగా వాళ్ళకు సీట్లు అంటే సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, స్థానికంగా అన్ని రకాలుగా బీసీలకు న్యాయం జరిగిన బిల్లు నిన్న పాస్ అయింది. అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా పాస్ కావడం జరిగింది. ఇది మాదిగల సంబంధించిన బిల్లు. బాన్స్వాడలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్రాన్ని విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు పరిశీలించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో జనవరి 21న జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు మండలంలో సిద్ధంగా ఉన్న పరీక్షా కేంద్రాలను మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు పరిశీలించారు. మొత్తం 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో 1180 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, తాగునీరు సౌకర్యం, ఫర్నిచర్ తదితర ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 2025 మార్చిలో జరగబో ఎస్ఎస్సి పరీక్షల కొరకు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. బాన్స్వాడ మండలంలో 5 ఎస్ఎస్సి సెంటర్లు ఉన్నాయి. అందులో 1180 మంది విద్యార్థులు పరీక్ష రాస్తూ ఉన్నారు. 2025 మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 4 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. కరెంటు, ఫ్యాన్లు, కరెంటు, ఫర్నిచర్, మంచినీళ్ళు. సమాజ స్థాపనకే చివరి వరకు పోరాడిన వ్యక్తి మల్లు స్వరాజ్యమని 3వ వర్ధంతి సందర్భంగా సిపిఎం నాయకులు నివాళులర్పించారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి కార్యక్రమం సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ ఉన్నత భూస్వామ్య కుటుంబంలో జన్మించిన మల్లు స్వరాజ్యం పేద ప్రజల కష్టాలను దూరం చేయడానికి దోపిడీ లేని సమాజం నిర్మించాలని సిపిఎం పార్టీలో వివిధ స్థాయిలో పనిచేసే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూస్వాముల దురాగతాలకు వ్యతిరేకంగా నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కష్టజీవులను కదిలించి నిజాం సైన్యాన్ని ఎదిరించి పోరాడిన ధీర వనిత అని భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరీ విముక్తి కోసం ప్రజలను సంఘటితపరచారని దోపిడీ లేని సమాజ నిర్మాణమే ఆమెకు సరైన నివాళి అని ఆయన అన్నారు. మహిళలను వంటింటికే పరిమితం చేయాలని మనువాద ఆలోచనలు ఉన్న కాలంలో మహిళ అబల కాదు సబల అని నిరూపించారని ఆమెను స్ఫూర్తిగా తీసుకుని అనేక మంది మహిళలు పోరాటంలోకి వచ్చారని తెలిపారు. అనంతరం తెలంగాణ సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి ఆనందచారి మాట్లాడుతూ భూస్వాముల గుండెల్లో గుబులు పుట్టించిన వీరవనిత మల్లు స్వరాజ్యమని ఆమె చూపిన బాటలో పయనించినప్పుడే దోపిడీ లేని సమాజం ఏర్పాటవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు, జిల్లా నాయకులు, నగర నాయకులు కటారి రాములు, అనిత తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడున్నటువంటి ఏదైతే పరిపాలకులు ఉన్నారో మనవాద సిద్ధాంతం ప్రకారం వంటింటికే పరిమితం చేసేటువంటి పరిస్థితుల్లో కష్టజీవుల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ భూస్వామ్య కుటుంబంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్య అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని మాక్లూరు రైతు కూలీ సంఘం నాయకులు కోరారు. మాక్లూరు మండలం మాణిక్ బండార్ చెక్క దగ్గర బుధవారం అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ మాట్లాడుతూ మహారాష్ట్ర నాందేడ్లో జరిగే అఖిల భారత రైతు సంఘం జాతీయ మహాసభలో ఈ నెల 21, 22, 23 తేదీల్లో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని రైతులను ఆయన కోరారు. దేశానికి రైతే రాజు అని చెప్పుకుంటున్న పాలకులు ఇవాళ రైతులను నిలువున దోపిడీ చేస్తున్నారని ఆయన అన్నారు. నిజామాబాద్ పసుపు రైతులకు కనీసం మద్దతు ధర ఇవ్వకుండా రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కనీస మద్దతు ధర 20,000 రూపాయలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూమి లేని రైతులకు 3 ఎకరాలు భూమి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆదివాసులకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆయన అన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసుకున్న లక్షల ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ఆ భూమిని పేదలకు పంచాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నాందేడ్లో జరిగే అఖిల భారత రైతు కూలీ సంఘం AIKMS 3 జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని, నిజామాబాద్ రైతులు పెద్ద ఎత్తున పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు పాల్గొన్నారు. కూలీ సంఘం జాతీయ మహాసభలు మహారాష్ట్రం నాందేడ్లో జరుగు జాతీయ మహాసభలు విజయవంతం చేయాలని చెప్పి నిజామాబాద్ జిల్లా అఖిల భారత రైతు కూలీ సంఘం రైతులను కోరుతా ఉన్నది. ప్రభుత్వం రైతులకు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాసనసభలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2025-26 సంవత్సరానికి గాను 3,04,965 కోట్లతో బడ్జెట్ సమర్పణ. ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తొమ్మిది నెలలు రోదసీలో చిక్కుకుపోయి సురక్షితంగా భూమికి చేరుకున్న భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో 2 వ్యోమగాములు. వీరి రాకపై స్పందించిన స్పేస్ ఎలాన్ మస్క్, ట్రంప్. ఈ ఏడు 10వ తరగతి ప్రశ్నపత్రంపై QR కోడ్తో పాటు సీరియల్ నంబర్ ముద్రణ. ప్రశ్నపత్రం ముందే బయటకు వస్తే గుర్తించేందుకు ఏర్పాటు. ఈ నెల 21 నుంచి పరీక్షలు. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతి. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కీలక నిర్ణయం. LRS ఫీజులో 25% రాయితీ. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని అధికారుల సూచన. డిచ్పల్లి శాఖ గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి. ఇంటర్ పరీక్షలు ముగియడంతో సొంతూళ్ల బాట పట్టిన విద్యార్థులు. నిజామాబాద్ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో విద్యార్థుల సందడి. నిజామాబాద్ నగరంలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేసిన సిపి సాయి చైతన్య.
నగరంలోని దేవి రోడ్, పులాంగ్, ఆర్ఆర్ చౌరస్తా, బోధన్ బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్ స్టేషన్లలో తనిఖీలు. కామారెడ్డి జిల్లాలో పలువురు తహసీల్దార్ల బదిలీ, ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. తెలంగాణ బడ్జెట్పై స్పందించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. కన్నీరు సినిమాలో నాగభూషణం డైలాగ్లా బడ్జెట్ ప్రసంగం సాగిందన్న వేముల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.